మరి ఈరోజు ఉగ్రవాద పార్టీ అంటున్నామంటే వారు వాడుతున్న భాష కానివ్వండి, వారు వ్యాపింప చేస్తున్న భావజాలాన్ని బట్టే మేము అంటున్నాం. ఒక్కసారి మీరు చూసినట్లయితే తోట చంద్రయ్య గారు ఒక బలహీన వర్గ నాయకుడు. ఇతనేమన్నా సమాజానికి నష్టం కలిగించాడా? ఇతనేమన్నా గ్రామానికి నష్టం చేశాడా? లేకపోతే ఏదన్నా డ్రగ్స్ అటువంటి ఏమన్నా వ్యాపారం చేశాడా? కేవలం అతను ఒక రాజకీయ పార్టీకి నమ్మిన వ్యక్తి, నమ్మిన కార్యకర్త. ఆ కార్యకర్తని తమ భావజాలం వైపు తిప్పుకోవటానికి నడి రోడ్డు మీద ఎవరైనా ఈ విధంగా హత్య చేస్తారని చెప్పేసి అడుగుతామన్నా నేను. అదేవిధంగా మనం చూసాం, ఇంకా మన పశుముక్కలారని పశోడు మన అమర్నాథ్ గౌడ్ రేపల్లిలో తన చెల్లెల్ని అవమానించారనే ఉద్దేశంతో మాట్లాడితే ఏ విధంగా కాల్చేశారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సుధాకర్ అని ఒక దళిత డాక్టరు అతని పిచ్చోడిగా చిత్రీకరించి ఏ విధంగా చంపేశారో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ ఆలోచించని ఒక పార్లమెంట్ సభ్యుడిని తమను విమర్శించాడని చెప్పేసి కిడ్నాప్ లాగా తీసుకువెళ్ళిపోయి ఏ విధంగా హింసించారో, ఆఖరికి ప్రాణం మీదకి ఏ విధంగా తీసుకొచ్చారో, ప్రాణం పోయే పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చారో మనందరికి కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం. అందుకనే ఈ సమాజాన్ని వినాశనం చేస్తాం కోసమే వాళ్ళంతా కూడా పనిచేస్తారని చెప్పేసి నేను మనం చేస్తాను. వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలని వ్యతిరేకించడం కోసం వారి ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలోకి ఎటువంటి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో నిర్దిష్టమైన అభివృద్ధి ఏమీ జరగకూడదు, ఈ రాష్ట్రంలో యువకులకి ఎటువంటి మేలు జరగకూడదు. దానికోసం విధ్వంసం సృష్టిస్తారు. పెట్టుబడిదారులు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటే వాళ్ళలో ఒక భయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోకుండా మేము వస్తే మిమ్మల్ని అంతా కూడా మీ అంతు చూస్తాము, మీ సంగతి చూస్తాము, మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి మరి మాట్లాడుతున్నారంటే వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మనం చూసాం, చాలా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి, అధికార పక్షాన్ని వ్యతిరేకించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఈ విధంగా ఒక సంక్షేమం మా పార్టీ వస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న అధికార పక్షం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తాం, లేకపోతే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంకా వాళ్ళకి పెట్టుబడులు ఎక్కువ తీసుకొస్తాం, యువకులకి ఉద్యోగాలు ఇస్తామని మంచి మాటలు లేకపోతే మంచి ఉద్దేశాలు భావజాలాన్ని చేస్తారు తప్పితే వీరు కేవలం భయాందోళన సృష్టించి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే తెనాలి వెళ్ళారు పరామర్శించడానికి. ఎవరిని? గంజాయికి బానిసయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్న ఒక యువకుడిని పోలీసులు యాక్షన్ తీసుకుంటే అతన్ని పరామర్శిస్తానికి వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల పరామర్శ పేరుతో ఒక పెద్ద ఊరేగింపు చేసి ఆ ఊరేగింపులో రపరప అని చెప్పేసి నినాదాలు, అదేవిధంగా నరుకుతాం అనే బోర్డులు పెట్టుకొని చేస్తాం మన ర్యాలీ చేశారంటే ఎటువంటి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను మరి ఆ రోజు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మారుస్తూనే కాకుండా నకిలీ మద్యాన్ని ఇచ్చి, దేశంలో అన్ని రాష్ట్రాలకి మద్యం విధానాలు ఉంటాయి, ఎక్కడా కూడా నకిలీ మద్యం లేకపోతే స్పూరియస్ మద్యం లేకపోతే క్వాలిటీ లేని మద్యాన్ని సప్లై చేయాలని ఏ రాష్ట్రం కూడా భావించదు తమ స్వార్థం కోసం. కానీ గత ప్రభుత్వంలో ఈ క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలందరూ కూడా గొంతెత్తి చాటారు. అయ్యా, ఇది తాగుతుంటే మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, మా కిడ్నీస్ పాడైపోతున్నాయి, లేకపోతే మా అవయవాలన్నీ పాడైపోతున్నాయని చెప్పినా కూడా ఎక్కడా కూడా మార్పు కానీ రివ్యూ కానీ చేయకోకుండా అదే మద్యాన్ని ఇచ్చి కొన్ని వందల వేల మంది చనిపోయేటట్టు చేసిన ఆ పార్టీ ఉగ్రవాది పార్టీ కాకుండా ఏమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రజల్ని ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మనం ఇక్కడ పాబ్లో ఎస్కోబార్ అని చెప్పేసి ఏదో దేశ నాయకుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆదర్శంగా కనపడతా ఉంది.
కొలంబియాలో. అతను ఏంటంటే కొకైన్ని ఆయుధంగా చేసుకుని కొకైన్ వ్యాపారాన్ని విస్తరింపచేసి ఒక మాఫియా రాజ్యాన్ని ఆ కొలంబియాలో ఏర్పాటు చేశారు. ఆయన ఏదైతే సిద్ధాంతంతో పనిచేశాడో, డబ్బు లేదా బుల్లెట్, ఇక్కడ డబ్బు లేదా అధికారం అనే సిద్ధాంతంతో వైసీపీ పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను కేవలం ఈ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేసి రాష్ట్ర ప్రజల్లో, రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారుల్లో భయాందోళన సృష్టించి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకో పక్క అమరావతి సాధించుకున్నామని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటే, ఉగ్రవాద భావజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొత్త పల్లవి ఎత్తుకుని ఆచరణ సాధ్యం కానీ ఒక మావిగన్ పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం తనకి నచ్చని విషయాలన్నింటినీ కూడా విధ్వంసం చేయటమే. ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదట్లోనే ప్రజావేదికని తనకు నచ్చలేదు కాబట్టి దాన్ని కూల్చేశాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదట్లోనే అమరావతి మీద ఉన్న తనకున్న ద్వేషాన్ని వెలిబుచ్చుతూ 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. తనకి ఇష్టం లేని, తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తనకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు, ఈ శాసనమండలిని రద్దు చేసేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి కొన్ని కారణాలతో మరి ఎందుకో కొంచెం వెనుక తిరిగాడు, మడవం తిప్పారు. రేపు తన చెల్లి ఆస్తుల విషయంలో తనకి ఇబ్బంది కలిగించిందనే ఉద్దేశంతో రేపు ఎన్టీ రామారావు గారు, మా ప్రీతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మహిళలకి సమాన హక్కు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తానికి కూడా వెనకాడేమో ఈ ఉగ్రవాద భావజాలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఉగ్రవాద శక్తుల్ని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజల మీద కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మీరు వారికి తగిన బుద్ధి చెప్పారు 11 సీట్లు ఇచ్చి, కానీ భవిష్యత్తులో అసలు నామరూపాల్లోకుండా చేయాల్సిన అవసరం కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేయటానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఇటువంటి ఉన్మాద శక్తులన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి ఏ విధంగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి వారి బాబాయ్ మరణాన్ని ఏ విధంగా వాడుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. చనిపోయిన బాడీని చూస్తే ఏ విధంగా చనిపోయాడనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది. కానీ దారుణంగా హింసించబడ్డ వివేకానంద రెడ్డి గారి శవాన్ని చూసి గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి ప్రచారం చేయగలిగిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనే విషయం కూడా ఈ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి వీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎటువంటి అరాచక శక్తులు, అరాచక పరిస్థితులు, మరి ప్రజల్ని హింసించే పరిస్థితులు వస్తాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను.